కాపురం చక్కగా కొనసాగాలంటే రెండు విషయాలు. పురుషునికి జ్ఞానం ఉండాలి, స్త్రీకి కూడా జ్ఞానం ఉండాలి. ఒకరినొకరు గాయపరుచుకోవద్దు, గౌరవించుకోవాలి. సరే, ఆ తెలివి లేదనుకో, వాడు తెలివి తక్కువడే, ఆమె తెలివి తక్కువదే, ఇష్టానుసారంగా వాడు మాట్లాడుతున్నాడు, ఈమె మాట్లాడుతుంది, కట్ కట్ అవుతూ ఉంది. ఫిర్ భీ కోయి బాత్ నహీ. మీరు ఎంత డ్యామేజ్ చేసుకున్నా దాన్ని మరలా పూడ్చి ఒక అందమైన వృక్షంగా మీ కుటుంబాన్ని చేయగలిగిన శక్తిమంతుడు యేసయ్య. ప్రతిరోజు ఉదయాన్నే ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, ప్రతిరోజు సాయంకాలం ఇద్దరు మోకరించి ప్రార్థన చేయండి. ఆ కట్స్ అన్నిటినీ దేవుడు పూర్తి చేస్తాడు. పాడైపోయిన స్థలములను బాగు చేయువాడు గనక ఈ కడవరి దినాలలో కుటుంబ వ్యవస్థ చాలా బలహీన పడిపోతూ ఉంది. చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటు మగవాళ్ళు అంతే, ఆడవాళ్ళు అంతే. సమాజానికి ఇది పాఠం. కుటుంబ వ్యవస్థ నిలబడితేనే మనకు దేశానికి ప్రయోజనకరమైన వ్యక్తులు దొరుకుతారు. లోకరీతిగా చూస్తే మహాత్మా గాంధీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రయోజనకరమైన వ్యక్తులు కావాలంటే కుటుంబం బాగుండాలి. ఆధ్యాత్మికంగా చూస్తే సమూయేలు ప్రవక్త, మోషే ప్రవక్త, తీతు, తిమోతి, పౌలు లాంటి భక్తులు కావాలంటే కుటుంబం బాగుండాలి. కుటుంబ వ్యవస్థ కూలిపోతే సమాజమే చిన్నాభిన్నమైపోతుంది. కాబట్టి కుటుంబాన్ని కాపాడుకుందాం. జ్ఞానము కలిగి మగవాళ్ళు ప్రవర్తించాలి, ఆడవాళ్ళు ప్రవర్తించాలి. ఆది వివాహకర్త అయిన యేసునాథుని ఆశీస్సులతో ప్రతి ఇల్లు భూమి మీద ఒక చిన్న స్వర్గం కావాలి. ఒకటే తిరుమంత్రం, ఒకటే శ్రేష్టమైన మంత్రం. ప్రేమించమని చెప్పిన యేసయ్య, లోబడండి అని చెప్పిన యేసయ్య. ప్రేమించటానికి, లోబడడానికి ఆయనే శక్తినిస్తాడు. పురుషుడు అడగాలి, యేసయ్య భార్యను ప్రేమించమన్నావు కదా, ప్రేమించడానికి నాకు శక్తి దయచేయి. స్త్రీ అడగాలి, యేసు ప్రభువా లోబడమని చెప్పావు కదా, లోబడడానికి నాకు శక్తి దయచేయి అని అడగాలి. సింపుల్గా సమస్య తీరిపోతుంది. అలాగ అనుదినం ప్రార్థన చేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అద్వైత ఆదర్శ క్రైస్తవ భార్యగా ఆమె ప్రకాశించాలని, నేటి వరుడు అరుణ్ కుమార్ ఆదర్శ క్రైస్తవ భర్తగా ప్రకాశించాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.